హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రసాద్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ స్టోర్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో నేను మీకు వాట్సాప్ ఫ్యూచర్లో తీసుకురాబోయే 7 ఫీచర్స్ గురించి అయితే మాట్లాడతాను. ఇవన్నీ కూడా మనకు యూస్ఫుల్ ఫీచర్స్ అనమాట. సో చాలా ఫీచర్స్ గురించి అయితే నాకు తెలుస్తుంది, బట్ ఈ ఫీచర్స్ అయితే మనకు చాలా యూజ్ అయితే అనిపించాయి. సో అలాగే ఈ ఫీచర్స్ అన్నీ కూడా ప్రజెంట్ బేటా టెస్టింగ్లో ఉన్నాయన్నమాట. సో బేటా టెస్టింగ్ వరకు వచ్చాయంటే ఖచ్చితంగా ఫ్యూచర్లో మనకి అందరికీ కూడా రోల్డ్ అవుట్ అవుతాయని మనకు అర్థం అనమాట. సో ఖచ్చితంగా ఫ్యూచర్లో ఈ ఫీచర్స్ అన్నీ కూడా బోత్ ఆండ్రాయిడ్ అండ్ ఐఓఎస్ యూజర్స్ అందరికీ కూడా వస్తాయన్నమాట. సో అందుకని ఈ ఫీచర్స్ గురించి ఎవరైనా తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా ఈ ఫీచర్స్ అయితే మనకు యూజ్ అవుతాయి. సో ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా ఈ ఫీచర్స్ ఏంటో చూసేద్దాం. ఫ్రెండ్స్, అందులో ఫస్ట్ ఫీచర్ వచ్చేసరికి మెసేజ్ రియాక్షన్స్ అనమాట. సో ఈ మెసేజ్ రియాక్షన్స్ ఫీచర్ అనేది ఎలా వర్క్ అవుతుందంటే, మీరు వేరే వాళ్ళ మెసేజెస్కి రియాక్ట్ అవ్వచ్చు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఎవరితో అయినా చాటింగ్ చేస్తున్నారు అనుకోండి వాట్సాప్లో. సో అవతల పర్సన్ ఏదైనా మెసేజ్ పెడితే ఆ మెసేజ్కి మీరు 6 ఎమోజీస్తో రియాక్ట్ అవ్వచ్చు అనమాట. సో మనకి ఫేస్బుక్లో ఎలా అయితే రకరకాల ఎమోజీస్ ఉంటాయో, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎమోజీస్ మనం రియాక్ట్ అవుతూ ఉంటాం కదా అక్కడ. సో ఆ విధంగానే ఈ వాట్సాప్లో కూడా ఎమోజీస్ అయితే మనకు వస్తూ ఉంటాయి. ఇండివిజువల్ మెసేజెస్కి, స్పెసిఫిక్ మెసేజెస్కి మీరైతే రియాక్ట్ అవ్వచ్చు. సో అలాగే మీరు రియాక్ట్ అయిన తర్వాత ఏదో ఒక సింబల్తో మీరు రియాక్ట్ అయ్యారనుకోండి, అవతల పర్సన్కి నోటిఫికేషన్ కూడా వెళ్తుందన్నమాట. సో ఈ విధంగా రియాక్ట్ అయ్యారు మీ మెసేజ్ అని చెప్పేసి. సో ఇన్ కేస్ ఆ నోటిఫికేషన్స్ ఆపేయాలనుకున్నా సరే, నోటిఫికేషన్స్ రియాక్షన్స్ నోటిఫికేషన్స్ అని ఉంటుంది ఒక ఆప్షన్. దాని మీద క్లిక్ చేసి మీరైతే నోటిఫికేషన్స్ కూడా ఆపేసుకోవచ్చు. సో ఇదైతే ఫ్యూచర్లో మనకైతే అందరికీ వస్తుందన్నమాట ఫీచర్ అనేది. సో ఇది వన్ ఆఫ్ ద యూస్ఫుల్ ఫీచర్ అనమాట. సో చాలా మంది అయితే దీనికోసం ఎదురు చూస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఇంకా సెకండ్ ఫీచర్ వచ్చేసరికి ఇది ఫీచర్ అనే కంటే ఒక అప్డేట్ అని చెప్పొచ్చు. అంటే ఆల్రెడీ ఈ ఫీచర్ ఉంది, దానికి కొద్దిగా అప్డేటెడ్ వర్షన్ తెస్తున్నారని చెప్పొచ్చు. సో మీ అందరికీ తెలుసు కదా, డిలీట్ ఫర్ ఎవర్ వన్ ఫీచర్. సో ఈ డిలీట్ ఫర్ ఎవర్ వన్ ఫీచర్ అనేది మనకి ప్రజెంట్ 1 hour 8 minutes 16 seconds వరకునే వర్క్ అవుతుంది అనమాట. సో అంటే ఎలా అంటే, మీరు ఎవరికైనా ఒక మెసేజ్ పెట్టారనుకోండి, సో దాన్ని డిలీట్ ఫర్ ఎవర్ వన్ చేయాలనుకోండి. సో అది 1 hour 8 minutes 16 seconds లోపే చేయాలన్నమాట. సో ఆ టైం లిమిట్ దాటేస్తే ఇంకా అది ఓన్లీ మీకే డిలీట్ అవుతుంది. ఆ డిలీట్ ఫర్ ఎవర్ వన్ ఫీచర్ అయితే ఇంకా మీకు కనిపించదు అనమాట. సో ఇప్పుడైతే ఈ టైం లిమిట్ని ఎక్స్టెండ్ చేస్తున్నట్టు మనకైతే తెలుస్తుంది. సో కొంతమంది చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఈ టైం లిమిట్ మొత్తం తీసేస్తున్నారు, ఇండెఫినెట్ టైం పీరియడ్ పెడుతున్నారని చెప్తున్నారు. అంటే ఇంకా టైం పీరియడ్ ఉండదు, మనం ఎప్పుడైనా డిలీట్ ఫర్ ఎవరైనా చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అలాగే ఇంకొకరు చెప్తుంది ఏంటంటే, ఇంకొక సోర్స్ నుండి మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే 6 days 8 minutes వరకు ఈ టైం పీరియడ్ని అయితే ఎక్స్టెండ్ చేస్తున్నారని చెప్తున్నారు. బట్ నేను అనుకున్న దాని ప్రకారం అయితే 6 days 8 minutes వరకు ఉండొచ్చు నాకు తెలిసి. మొత్తం ఇండెఫైనెట్ అయితే చేయరు. సో కొద్దిగా టైం పీరియడ్ అయితే ఇంక్రీజ్ చేస్తున్నారు. సో ఇది కూడా మంచి విషయం అని చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇంకా థర్డ్ ఫీచర్ వచ్చేసరికి క్రియేట్ యువర్ ఓన్ స్టిక్కర్స్. ఫ్రెండ్స్, ఎప్పటివరకు మీరు వాట్సాప్లో స్టిక్కర్స్ సెండ్ చేసుకుంటున్నారు, రిసీవ్ చేసుకుంటున్నారు, ఇది ఎంత బాగానే ఉంది. బట్ ఆ స్టిక్కర్స్ అన్నీ కూడా మీరు ఎక్స్టర్నల్ సోర్సెస్ నుంచి, అంటే థర్డ్ పార్టీ యాప్స్ నుండి ఈ వాట్సాప్ కనెక్ట్ చేసి ఆ స్టిక్కర్స్ని అయితే యూజ్ చేస్తున్నారనమాట. సో ఆ విధంగా స్టిక్కర్స్ని అయితే యూజ్ చేస్తున్నారు. బట్ ఫ్యూచర్లో ఎలా అంటే, మీరు ఓన్గా స్టిక్కర్స్ని అయితే క్రియేట్ చేసుకోవచ్చు వాట్సాప్లోనే. వాట్సాప్లో అక్కడ క్రియేట్ అని చెప్పేసి ప్లస్ ఐకాన్ ఒకటి కనిపించి ఒక ఆప్షన్ అయితే యాడ్ అవుతుంది అనమాట స్టిక్కర్స్ సెక్షన్లో. సో అక్కడ ఆ ప్లస్ మీద క్లిక్ చేసి మీరు అక్కడ ఉన్న కస్టమైజ్డ్ టూల్స్ని యూజ్ చేసుకుని మీ ఫొటోస్తోనే రకరకాల ఫన్నీ స్టిక్కర్స్ని అయితే మీరు క్రియేట్ చేసుకోవచ్చు అనమాట, మీ థాట్స్కి తగ్గట్టుగా. సో ఇది ఒక మంచి ఫీచర్ అనమాట, ఫ్యూచర్లో మనకి అందరికీ రాబోతుంది. సో క్రియేట్ యువర్ ఓన్ స్టిక్కర్స్. మీరు సొంతంగా మీ ఇమేజెస్తోనే స్టిక్కర్స్ని అయితే క్రియేట్ చేసుకోవచ్చు, అలాగే స్టిక్కర్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది వన్ ఆఫ్ ది యూస్ఫుల్ ఫీచర్. సో ఫ్రెండ్స్, ఇంకా ఫోర్త్ ఫీచర్ వచ్చేసరికి హైడ్ యువర్ లాస్ట్ సీన్ ఫ్రమ్ స్పెసిఫిక్ కాంటాక్ట్స్. ఇక్కడ చూడండి, స్పెసిఫిక్ కాంటాక్ట్స్ అని మెన్షన్ చేస్తున్నాను. సో ఇప్పటివరకు కూడా లాస్ట్ సీన్ హైడ్ చేసే ఆప్షన్ అయితే మనకు ఉంది, ఆ ఫీచర్ అనేది. బట్ దాన్ని స్పెసిఫిక్ కాంటాక్ట్స్కే ఈ లాస్ట్ సీన్ అనేది హైడ్ చేశారు, మనకు తీసుకురాబోతున్నారు అనమాట ఫ్యూచర్లో. ఇప్పటివరకు ఎలా ఉందంటే, అక్కడ మనకు 3 options ఉంటాయి. సో ప్రైవసీ సెక్షన్లో మనకు చూసుకున్నట్టయితే కనుక లాస్ట్ సీన్లో నో బడీ ఒకటి ఉంటుంది, అలాగే ఎవ్రీ వన్ ఉంటుంది, అలాగే మై కాంటాక్ట్స్ ఉంటుంది అనమాట. సో ఈ విధంగా ఉంటాయి ఆప్షన్స్ అనేవి. అక్కడ ఒక డ్రాబ్యాక్ ఏంటంటే, మై కాంటాక్ట్స్లో మీరు కనుక పెట్టుకున్నారనుకోండి, సో మీ కాంటాక్ట్స్ ఉన్న వాళ్ళు ఎవరికి కూడా మీ లాస్ట్ సీన్ అయితే చూపించదు. అలాగే చూపించదు, అది బాగానే ఉంది. బట్ ఇంకొక డ్రాబ్యాక్ ఏంటంటే, అందులో
వాళ్ళందరికీ మీ లాస్ట్ సీన్ చూపించదు, అలాగే వాళ్ళెవ్వరు లాస్ట్ సీన్ కూడా మీకు చూపించదు అనమాట. సో ఇదే ఒక ప్రాబ్లం అనమాట ఇందులో. సో మిగతా వాళ్ళ లాస్ట్ సీన్ కూడా మీకు కనిపించదు ఆ ఫీచర్ ఎనేబుల్ చేసుకుంటే. బట్ ఇప్పుడు ఈ రాబోతున్న ఈ కొత్త ఫీచర్ వాళ్ళ యూజ్ ఏంటంటే, మీరు కొంతమంది ఎవరైతే కాంటాక్ట్స్ ఉంటాయో, మీకు ఎవరైతే కాంటాక్ట్స్కి మీ లాస్ట్ సీన్ వెళ్ళకూడదు అనుకుంటున్నారో స్పెసిఫిక్గా ఆ కాంటాక్ట్స్కి అయితే మీరైతే హైడ్ చేసుకోవచ్చు అనమాట. సో దట్ ఏమవుతుందంటే ఆ కాంటాక్ట్స్ వాళ్ళకి మీ లాస్ట్ సీన్ కనిపించదు అనమాట. అంతకుమించి మిగిలిన వాళ్ళందరికీ కూడా మీ లాస్ట్ సీన్ అయితే కనిపిస్తుంది. సో ఈ విధంగా ఈ ఫీచర్ అయితే యూజ్ అవుతుంది. సో ఇది ఒక అప్డేట్ అని చెప్పొచ్చు. ఆల్రెడీ ఫీచర్ ఉంది, దానికి కొద్దిగా అప్డేట్ చేస్తున్నారని చెప్పొచ్చు. ఈ యాక్సెప్ట్ అని ఒక ఆప్షన్ అయితే యాడ్ చేస్తారనమాట అక్కడ. సో మనకి స్టేటస్లో ఎలాగే స్టేటస్ ప్రైవసీ ఎలాగైతే పెడతాము యాక్సెప్ట్ అని చెప్పేసి, సో అలాగే యాక్సెప్ట్ కాంటాక్ట్స్ అని ఒకటి అయితే యాడ్ అవుతుంది ఆప్షన్. సో దాన్ని యూజ్ చేసి మీరు పర్టికులర్ పర్సన్స్కి అయితే మీరు మీ లాస్ట్ సీన్ అయితే హైడ్ చేయొచ్చు. ఫ్రెండ్స్ ఇంకా 5th ఫీచర్ వచ్చేసరికి వాట్సాప్ లాగౌట్. ఫ్రెండ్స్ ఇప్పటివరకు మీరు కనుక అబ్జర్వ్ చేస్తే మాత్రం వాట్సాప్లో లాగౌట్ ఆప్షన్ అయితే ఉండదు. అక్కడ మీకు లాగౌట్ కాకుండా డిలీట్ మై అకౌంట్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. బట్ ఇప్పుడు ఫ్యూచర్లో ఏమవుతుందంటే ఈ డిలీట్ మై అకౌంట్ అనే ఆప్షన్ని ఈ లాగౌట్ ఆప్షన్ రీప్లేస్ చేస్తుంది అనమాట. సో ఆ ఆప్షన్ ప్లేస్లో ఈ ఆప్షన్ అయితే వస్తుంది. సో ఇది మల్టీ డివైస్ సపోర్ట్ కోసం తీసుకొస్తున్నట్టు అర్థమవుతుంది. అంటే ఫ్యూచర్లో మనకి వాట్సాప్లో మల్టీ డివైస్ సపోర్ట్ వస్తుందన్నమాట. సో అప్పుడు ఈజీగా లాగౌట్ అవ్వడానికి, లాగిన్ అవ్వడానికి డిఫరెంట్ అకౌంట్స్ మనకి ఇది బాగా యూజ్ అవుతుంది. సో ఈజీగా మీరైతే లాగౌట్ అవ్వచ్చు, మరి లాగిన్ అవ్వచ్చు. సో ఆ విధంగా అక్కడ డిలీట్ మై అకౌంట్ ఆప్షన్ పోయి లాగౌట్ ఆప్షన్ వస్తుందని వీళ్ళైతే చెప్తున్నారు. ఇన్కేస్ అలా జరగకపోతే మాత్రం అక్కడ డిలీట్ మై అకౌంట్ ఆప్షన్ అలాగే ఉండి లాగౌట్ ఆప్షన్ ఒకటి యాడ్ అవుతుంది. ఫ్రెండ్స్ ఇంకా 6th ఫీచర్ వచ్చేసరికి ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఆన్ వాట్సాప్. కొత్తగా ఉంది కదా, సో నాకు అలాగ అనిపించింది. సో ఇన్స్టాగ్రామ్లో మీరు ఏవైతే రీల్స్ చూస్తున్నారో ప్రజెంట్ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ వస్తూ ఉంటాయి కదా, దానికి ప్రత్యేకంగా సెక్షన్ అంటూ ఉంది ఇన్స్టాగ్రామ్లో, ఒక ట్యాబ్ అంటూ ఉంది కదా ఇన్స్టాగ్రామ్లో రీల్స్ కోసం. అదేవిధంగా ఆ ఇన్స్టాగ్రామ్ రీల్స్ సెక్షన్నే వీళ్ళు వాట్సాప్కి కూడా తీసుకురాబోతున్నారు అనమాట. సో ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే మీరు వాట్సాప్లో ఉండే వాట్సాప్ నుంచి డైరెక్ట్గా ఇన్స్టాగ్రామ్ రీల్స్ని అయితే యాక్సెస్ చేయొచ్చు అనమాట. సో నాకు తెలిసినంత వరకు అక్కడ ఒక ట్యాబ్ అయితే తీసుకొస్తారు ఇన్స్టాగ్రామ్ రీల్స్కి సంబంధించి. సో అక్కడ మీరు ఆ సెక్షన్లో ఇన్స్టాగ్రామ్ రీల్స్ని అయితే వాట్సాప్లో చూసుకోవచ్చు. సో ఇన్స్టాగ్రామ్లో కూడా చూసుకోవచ్చు, బట్ వాట్సాప్లో చూసుకోవడం వల్ల అక్కడ సిమిలర్గా మీరు ఎవరైనా మెసేజెస్ చేస్తే అక్కడే ఈజీగా స్విచ్ అయ్యి చాట్ చేయొచ్చు. అలాగే అక్కడే మీరు ఇన్స్టాగ్రామ్ రీల్స్ని కూడా వాచ్ చేయొచ్చు. సో మీ అందరికీ తెలిసే ఉంటుంది ఈ వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఇవన్నీ కూడా మెటా కింద అయితే వర్క్ చేస్తున్నాయి. సో ఫేస్బుక్ కింద అనేవాళ్ళు ఇప్పుడు దాన్ని నేమ్ మార్చారు మెటా అని చెప్పేసి. సో దీని కింద వర్క్ చేస్తున్నాయి, అన్నీ కూడా ఒకటే అనమాట, ఒక గ్రూప్కి చెందినవి అన్నీ కూడా. సో అందుకని అందులో ఫీచర్స్ ఇందులో ఫీచర్స్ అందులో యూజ్ చేసుకుంటూ ఉంటాం మనం. సో అందుకని ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఫీచర్ని వాట్సాప్లోకి అయితే తీసుకురావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ 7th ఫీచర్ వచ్చేసరికి మల్టీ డివైస్ సపోర్ట్ అనమాట. సో ఇంతకుముందే చెప్పాను కదా మల్టీ డివైస్ సపోర్ట్ తీసుకురాబోతున్నారని చెప్పేసి. సో ఈ మల్టీ డివైస్ సపోర్ట్ అనేది ప్రజెంట్ బేటా టెస్టింగ్లో ఉందన్నమాట. సో బేటా వెర్షన్స్లో ఇది అవైలబుల్గా ఉంది. మీరు డెస్క్టాప్ వెర్షన్లో మీరు వాట్సాప్ని ఒకసారి యూజ్ చేస్తే వాట్సాప్ వెబ్లో అక్కడ మీరైతే జాయిన్ అవ్వచ్చు బేటా వెర్షన్కి. సో జాయిన్ అయ్యి మీరైతే ఇది ప్రజెంట్ కూడా యూజ్ చేసుకోవచ్చు బేటాలో జాయిన్ అయ్యి. సో ఈ ప్రజెంట్ బేటా వెర్షన్ నుంచి కనుక మాట్లాడుకుంటే అక్కడైతే ప్రజెంట్ 4 డివైజెస్కి అయితే లాగిన్ అయ్యేలా ఇదైతే వర్క్ అవుతుందన్నమాట. సో 4 డివైజెస్ వరకు మీరైతే వాట్సాప్ అట్ ది సేమ్ టైం యూజ్ చేయొచ్చు అనమాట. సో సైమల్టేనియస్గా యూజ్ చేయొచ్చు అనమాట 4 డివైజెస్లో కూడా. సో ప్రజెంట్ అయితే బేటా టెస్టింగ్లో వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే కొన్ని ఇష్యూస్ ఉన్నాయంటున్నారు. సో అవన్నీ సాల్వ్ చేసి మనకు అందరికీ కూడా ఆండ్రాయిడ్ iOS యూజర్స్కి అయితే రోల్ అవుట్ చేస్తారు. సో దానికోసం కొంత టైం అయితే పడుతుంది, బట్ ఖచ్చితంగా ఈ మల్టీ డివైస్ సపోర్ట్ ఫీచర్ అయితే మనకు ఖచ్చితంగా ఫ్యూచర్లో వస్తుంది. సో మీరు మీ మొబైల్లోనే కాకుండా మీ మొబైల్లో వాట్సాప్ ఉంచుకునే మిగిలిన చాలా డివైజెస్లో మీరైతే ఈ వాట్సాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇవి టోటల్గా ఫ్యూచర్లో రాబోయే కొన్ని ఇంపార్టెంట్ వాట్సాప్ ఫీచర్స్ అయితే. సో ఇవన్నీ మీకు నచ్చాయి అనుకుంటున్నాను. సో ఇందులో ఏ ఫీచర్ కోసం మీరు ఏగర్గా వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. సో ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను ఫ్యూచర్లో పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అండ్ ఐ విల్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్.